దేశంలో ఉండే సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీల దగ్గర ఎన్నికల నిర్వహణకు కానీ ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు నిధులు లేవు. కాబట్టి మీకు కావలసిన వేల కోట్ల రూపాయల నిధులను నేను సమకూరుస్తాను, నన్ను నాయకుడిగా మీరు స్వీకరించండి అని చెప్పి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి బేరసారాలు చేయడం మొదలుపెట్టిండు. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్కు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఆ డబ్బులతో పంజాబ్లో గోవాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన విధానం కావచ్చు, ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలలో జేడీయూకి కుమారస్వామి గారికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి అక్కడ జేడీయూ ద్వారా తన రాజకీయ ప్రయోజనాన్ని రాజకీయ ఉనికిని ప్రదర్శించడానికి చంద్రశేఖరరావు గారు 100 కోట్ల రూపాయలు కర్ణాటకలో ఖర్చు పెట్టాలని, మీకందరికీ తెలుసు గతంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా చంద్రశేఖరరావు గారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, సహకరించిండు అని కూడా వార్తలు రావడం జరిగింది.